మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు నలందపురం. ఈ నలందపురంలో గ్రామ ప్రజలందరూ వ్యవసాయంతో పాటు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే విధంగా ఈ నలందపురంలో శ్రీను అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయం చేసుకుంటూ తన యొక్క తల్లిదండ్రులతో పాటు భార్యను కూడా చూసుకుంటూ ఉండేవాడు. కానీ పెళ్ళయి 10 సంవత్సరాలైనా ఇంకా వారికి పిల్లలు పుట్టలేదు. ఆ బాధతో ఒకరోజు శ్రీను చాలా బాధపడుతూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏంటో నా జీవితం, చేతి నిండా డబ్బులు వస్తున్నా, చేతి నిండా పని ఉన్నా సరే ఏంటో ఇంకా మనసుకి ఏదో అసంతృప్తి మిగిలిపోతుంది. పెళ్ళయ్యి 10 సంవత్సరాలైంది. నాలోనూ లోపం లేదు, మా ఆవిడలోనూ లోపం లేదు. ఇద్దరిలోనూ లోపం లేకపోయినా మాకు ఇంకా సంతానం కలగడం లేదు. ఏంటో ఆ భగవంతుడు ఇంకా మా పైన దయ చూపలేదు. ఎలాగైనా సరే ఏదో ఒక దేవుడికి గట్టిగా నా మార ఆలపించుకుంటాను. ఏదో ఒక విధంగా నేను తండ్రిని అవ్వాలి అని చాలా బాధపడుతూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈ నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనికి పదుల చాటున ఒక చంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తూ ఉంది. అది చూసి వెంటనే ఈ యొక్క శ్రీను జినానుకుంటూ ఉన్నాడు. అరే, ఇంత కారడవులో, అది ఇంత రాత్రి సమయంలో చంటి పిల్లవాడి ఏడుప! అయ్యో, ఈ పసిబిడ్డవాన్ని ఇక్కడ వదిలేసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి వెళ్ళినట్టు? ఈ పసికొందిని ఇలా అడవుల్లో వదిలి వెళ్ళిపోవడానికి ఎవరికి మనసు వచ్చింది? సరే సరే, త్వరగా నేను వెళ్ళి ఆ బిడ్డను బయటికి తీస్తాను అని చెప్పి ఈ శ్రీను పరుగు పరుగుమని ఆ పొదల్లోనికి వెళ్ళాడు. ఆ పొదల్లోనికి వెళ్ళి చూసేసరికి ఒక చంటి పిల్ల రూపంలో ఉన్న ఒక శిల్పం కనిపించింది. ఆ శిల్పంలోంచి ఆ యొక్క చంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తూ ఉంది. అది అంతా చూసిన ఈ శ్రీను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, విచిత్రం కాకపోతే శిల్పంలో ఉన్న ఈ చంటి బిడ్డ రూపంలోంచి చంటి పిల్లవాడి ఏడుపు వస్తుందేంటి? అరే, చూడడానికి భలే తమాషగా ఉంది, కానీ ఇందులో ఏదైనా మర్మం దాగి ఉంటుంది. సరే, ఏం జరిగితే అదే జరిగింది. ఈ బొమ్మ చూడడానికి బహు చక్కగా ఉంది. సరే, దీని ఇంటికి తీసుకుని వెళ్తాం అని చెప్పి శ్రీను ఆ శిల్పంలా ఉన్న ఆ బొమ్మని కాస్త తీసుకుని నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆ శిల్పరూపంలో ఉన్న ఆ బొమ్మ ఒక్కసారిగా ఊళ్ళోనికి ప్రవేశించిందో ఆవులతో పాటు కుక్కలు కూడా చాలా పెద్దగా అరుస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచో గట్టిగా నక్కల శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంత విన్నా శ్రీను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఎప్పుడూ లేనట్టుగా ఈ ఊళ్ళో ఇలా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయంటే, పైగా నక్కల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. సరే సర్లే, ఏదైనా పెద్ద వరద గానే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు గానీ ఇలా గొరుతారు మా చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళ. సరే సర్లే, ఏం జరిగితే అదే జరుగుతుంది, పద పద అని చెప్పి శ్రీను ఆ రాతి బొమ్మను తీసుకుని నేరుగా తన ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ బొమ్మను చూపిస్తూ తన భార్యతో శ్రీను ఇలా అంటూ ఉన్నాడు. వసే వసే మణి, నాకు ఒక విచిత్రం కనిపించింది. అడవిలోకి నేను వస్తూ ఉండగా ఆ అడవి తుప్పల మధ్యలో ఈ రాతి బొమ్మ చంటి పిల్లల్లా ఏడుస్తూ నాకు వినిపించింది. సరే, నేను చూస్తే ఇదిగో ఈ రాతి బొమ్మ ఆ తుప్పల్లో ఉంది. విచిత్రం కదా, రాతి బొమ్మలోంచి చంటి పిల్లల్లో ఏడుపు వినిపించింది. అందుకనే ఈ బొమ్మ ఏదో మనకు ఉపయోగపడేలా ఉందని చెప్పి తీసుకొచ్చాను. చూడు ఎంత అందంగా ఉందో అని చెప్పి శ్రీను తన భార్యకి ఆ రాతి బొమ్మను ఇచ్చాడు. అది చూసిన తన భార్య ఆశ్చర్యపోయి శ్రీనుతో ఇలా అంటూ ఉంది. ఊరుకోవయ్యా, ఈ రాతి గ్రహంలోంచి సెంట పిల్లాడి ఏర్పడనిపిస్తుంది. నువ్వు ఏదో పొరబడి ఉంటావులే గాని పోతే పోయిందిలే. ఈ బొమ్మ చూడడానికి చక్కగా ఉంది. సరే, ఇంట్లోనే ఉంచుదాంలే అని చెప్పి ఆ బొమ్మను తన ఇంటిలోనే ఉంచారు. అందరూ భోజనాలు చేసి తమ తమ ఇళ్లలో అందరూ పడుకున్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఈ విగ్రహం కాస్త ఒక చంటి పిల్లాడిలా మారిపోయింది. ఒక్కసారిగా లేచి నుంచొని నడుచుకుంటూ ఇల్లు అంతా అటు ఇటు చూసింది. ఒక్కసారిగా ఆ ఇంటిలోంచి బయటకు వచ్చి ఊరి నడుమధ్యలో నడుచుకుంటూ పెద్దగా నవ్వుతూ అరుస్తూ కేకలు పడుతూ వెళ్తూ ఉంది. ఇంతలో ఇంటి బయట పడుకున్న ఒక వ్యక్తిని చూసింది. ఈ యొక్క చంటి పిల్లవాడు నడుచుకుంటూ పెద్దగా అరుస్తూ అతను మంచం వద్దకు వెళ్ళి తన మీదకు ఎక్కి కూర్చొని ఇలా అంటూ ఉంది.
రోజుకి వీడు నాకు ఆహారంగా మారబోతున్నాడు. ఒరే మానవ, ఒక్కసారి ఆఖరిసారిగా నీ ఇంటిని చూసుకోరా పిచ్చి మానవ. ఓం క్రీం పం చండా అని చెప్పి ఒక్కసారిగా ఆ చంటి పిల్లవాడు ఆ మంచంపై పడుకున్న వ్యక్తి శిరస్సుని మొండం నుంచి వేరు చేసి వారి యొక్క రక్తాన్ని తాగుతూ గట్టిగా అరుస్తూ ఉంది. ఇది అంతా ఆ పక్క ఇంటిలోంచి ఒక వ్యక్తి చూసి భయపడిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆ యొక్క పసిబిడ్డ ఆ రక్తాన్ని తాగి నడుచుకుంటూ నేరుగా ఈ శ్రీను ఇంటి ముందుకు వెళ్లి శిల్పంలా మారిపోయాడు. అది ఎంత చూసినా ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి భయపడి ఉదయం లేచిన తర్వాత ఊర్లో వాళ్ళందరినీ ఆ ఇంటి వద్దకు పోగేశాడు. మొండం నుంచి తల వేరుగా పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఎంత దారుణంగా చంపేశారేంటి? ఎవరైనా బందిపోట్లు వచ్చుంటారంటావా? అయినా వీడి దగ్గర అంత ధనం కూడా లేదు. పాపం చాలా మంచివాడు, కష్టంతోనే బతుకుతూ ఇంతకాలం బతుకుతూ వచ్చాడు. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా ఎవరో చంపేశారు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ రాత్రి ఇదంతా చూసిన ఈ వ్యక్తి మాత్రం నోరు కదపలేక చాలా భయపడుతూ ఊరి ప్రజల వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఒరే గోపన్న, అరే వీరన్న, వీడిని ఎవరు చంపారో నేను చూశాన్రా. రాత్రి నేను కళ్ళారా చూశాన్రా బాబు. ఒక చిన్న పిల్లవాడు ఎగబాకుకుంటూ వచ్చి వీడి మీదకి ఎక్కి వీడి మొండం నుంచి శిరస్సును వేరు చేశాడు. అంతేకాదు వీడి రక్తాన్ని కూడా మొత్తం తాగేసి మళ్ళా ఆ శ్రీనగారి ఇంటి ముందుకు వెళ్లి ఒక శిల్పంలా మారిపోయాడ్రా. ఇది అంతా నేను కళ్ళారా చూశాను అని చాలా భయపడుతూ ఈ వ్యక్తి ఊరి ప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి ప్రజల్లో కొంతమంది అతనితో ఇలా అంటూ ఉన్నారు, ఒరే తాగేసి కానీ మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? చెంట పిల్లవాడు ఇంత పెద్దవాడి మీదకి ఎక్కి వాడు ఎలా చంపుతాడ్రా? ఏంటో రాత్రి తాగింది ఇంకా మనకి దిగినట్లేదు. ఇగో నువ్వు ఇలాంటి తాగుబోతులు మాట్లాడి మానేసి ఇక్కడ జరగవలసిన కార్యక్రమం చూడండి. చనిపోయాడు ఎలాగా తిరిగిరాడు, కనీసం ఇలా చనిపోయాడు అన్న విషయం కూడా మనకి ఎవరికీ తెలియదు. ఇదే ఏం చేస్తాం, వాడి కర్మ అంతే అని ఆ ఊర్లో ప్రజలందరూ ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో శ్రీను అక్కడికి వచ్చి ఇది అంతా చూస్తూ ఉన్నాడు. అరే రంగడిని ఎవరు చంపారంటావు? పాపం ఎంతో కష్టపడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇక వాడికి ఆ కష్టాలు లేకుండా పోయే, జీవితమే లేకుండా పోయింది. కానీ ఎవరో అతి కిరాతకంగా చంపేశారు. ఇది చావు చూస్తూ ఉంటే మానవులు చంపిన విధంగా లేదు, ఏదో భయంకరమైన రాక్షస చంపినట్టు అనిపిస్తూ ఉంది అని శ్రీను ఆ యొక్క శవం ముందు నుంచొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఇక ఆ గ్రామ ప్రజలందరూ ఆ శవాన్ని తీసుకుని నేరుగా ఊరి చివరి ఉన్న శ్మశానం వద్దకు తీసుకుని వెళ్లి అక్కడే దహన సంస్కారం చేశారు. దహన సంస్కారాలు అన్నీ అయిన తర్వాత ఆ వ్యక్తి ఈ శ్రీనుతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అరే శ్రీను, అరే నీతో ఒకటి చెప్పాలరా. నువ్వు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావురా. నీ ఇంటిలో ఏదో ఒక భయంకరమైన పిశాంచ లాంటిది ప్రవేశించింది నాకు అనుమానంగా ఉంది. ఒక్కసారి ఏదైనా భూత వైద్యుని పిలిపించి మీ ఇంటిలో అంతా అసలు చర్య చూడించరా. మరి నాకెందుకో భయంగా ఉందిరా. ఊళ్ళో అందరినీ చంపేస్తుందేమో, చాలా భయంగా ఉందిరా అని ఆ వ్యక్తి శ్రీనుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న శ్రీను ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఒరే రంగా, ఎందుకురా అంత భయపడుతున్నావు? నీకేదైనా గాలి పెట్టుకున్నట్టుందే, అందుకే అంత భయపడుతున్నావు. ఏదో చూసి భయపడి ఉంటావు గాని మా ఇంట్లో అలాంటి దుష్టశక్తులు, పిశాచాలు లాంటివి ఏమి లేవు. ఇదిగా ఆడు ఎందుకు చచ్చిపోయాడో ఎవరికీ తెలీదు. నువ్వు ఏదో చెప్తున్నావు, అవన్నీ పిచ్చి మాటలురా. ఇంకా నువ్వేమీ భయపడకుండా నిర్భయంగా ఉండు అని శ్రీను ఆ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ నేరుగా తమ తమ ఇళ్లలోనికి వెళ్లారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయమయ్యింది. ఈ రంగయ్యకి మాత్రం ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో చెప్పి చాలా ఆవేదనతో భయపడుతూ ఆ కిటికీలోంచి శ్రీను ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి శ్రీను ఇంటిలోంచి ఆ బొమ్మ ఒక చిన్న బాబు వలె మారి బయటికి వచ్చి ఏవో భయంకరంగా మంత్రాలు చదువుతూ ఉంది. ఓం క్రీం చండా దర్శని, ఓం క్రీం చండా దర్శని, మాతా
నీవు చేయమన్న కార్యక్రమం నిన్నటి నుంచి మొదలు పెట్టాను. రక్తదాహంతో ఉన్న నీకు రోజుకొక మానవుణ్ణి చంపి వారి రక్తాన్ని నీకు నైవేద్యంగా పెడతాను. మాత, ఒక్కసారి నన్ను కరుణించు అని చెప్పగా ఆకాశంలోంచి ఒక భయంకరమైన 2 చేతులు అక్కడికి ప్రత్యక్షమయ్యి ఈ పిల్ల పిశాచికి ఎదురుగా ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాయి. పిల్ల పిశాచగా, నిన్న నువ్వు చేసిన ఆ నరబలిలో రక్త మాంసాలు అంతా నువ్వు భుజించడం వల్ల అవి మకిలి పెట్టాయి. నరబలి కావించడం ఈ ఊరిలో కాదు, వారిని మన లోకానికి తీసుకుని వెళ్ళి మన గురూజీకి ముందున సమర్పించి అక్కడ నరబలి కావించాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఊళ్ళోని ప్రజలందరినీ ఒక్కొక్కరిగా మన లోకానికి తీసుకునిరా అని ఆ చేతులు 2 ఈ పిల్ల పిశాచితో చెబుతూ ఉన్నాయి. ఇది అంతా చూస్తూ ఉన్న ఈ రంగన్న చాలా భయపడిపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయ్యి బాబాయ్, అయ్యేటి ఏవో దయ్యపు చేతుల్లా ఉన్నాయి. అది ఆ పిల్ల పిశాచుడితో ఏవో మాట్లాడుతూ ఉన్నాయి. ఇది అంతా చూస్తుంటే ఊరికేదో పెద్ద అరిష్టమే జరిగేలాగుంది. ఎందుకైనా మంచిది త్వరగా ఈ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. లేకపోతే నిన్ను ఆడ చచ్చిపోయినట్టు నన్ను కూడా ఈ పిశాచాలు చంపేస్తాయి. ఈ పిశాచాలన్నీ నోట్లు చచ్చిపోవడం కంటే ఏదో ఊరు పోయి అక్కడ బతుక్కు తినడం మంచిది అని చాలా భయపడుతూ ఉన్నాడు ఈ రంగన్న. ఇంతలో ఈ పిల్ల పిశాచి నడుచుకుంటూ నేరుగా ఈ రంగన్న ఇంటి వద్దకు వచ్చి ఈ రంగన్న ఇంటి గది తలుపులను గట్టిగా కొడుతూ ఉంది. ఓం ప్రీం చండ, ఓం ప్రీం చండ, మానవ రక్త బలిని చండ. అని ఆ పిల్ల పిశాచి చాలా గట్టిగా అరుస్తూ ఉంది. అది ఎంత విన్న ఈ రంగన్న చాలా భయపడి అడిలిపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అయ్యి బాబాయ్, ఎవరైనా కాపాడండి, నా ఇంటి ముందు పిల్ల పిశాచి వచ్చి భయంకరంగా నన్ను చంపేస్తానని అరుస్తున్నది, ఎవరైనా కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ రంగన్న పిలిచిన పేకలు కానీ అరుపులు గాని ఎవ్వరికీ వినిపించలేదు. ఈ పిల్ల పిశాచి మాత్రం గట్టిగా భయంకరంగా నవ్వుతూ ఈ యొక్క రంగయ్యకు ఇలా అంటూ ఉంది. ఒరే రంగన్న, వీటితో నీ ఆయువు ముగిసింది. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా నీ శబ్దం ఈ ఊళ్ళో ఎవ్వరికీ వినిపించదు. నిన్న రాత్రి నేను బలి తీసుకున్న సమయంలో నువ్వు నన్ను చూసావన్న సంగతి నాకు తెలిసింది. నిన్ను అదే విధంగా చంపమంటావా లేదా మరొక విధంగా చంపమంటావా? ఇప్పుడు నువ్వు నా దిగ్బంధనంలో ఉన్నావు. నా నుంచి తప్పించుకోవడం అసాధ్యం. త్వరగా తలుపులు తీసి నువ్వు నాకు బలివావు, లేకపోతే నేను లోపలికి వస్తే నీ మరణం చాలా భయంకరంగా ఉంటాది అని ఈ యొక్క పిల్ల పిశాచి చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ రంగన్న చాలా భయపడిపోయి ఆ పిల్ల పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో పిల్ల పిశాచి, నిన్ను చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు ఆ అమాయకుడైన సీను ఇంట్లోకి ప్రవేశించి ఇలా ఊర్లో వాళ్ళందరూ ఎందుకు చంపుతున్నావు? నిన్న పాపం ఆ రంగన్న గారిని కూడా అలాగే ముక్కలు ముక్కలుగా చేసి రక్తం తాగేశావు. ఇదిగో రేపు కాకపోతే ఎల్లుండైనా సరే నీ మోసం ఊళ్ళోకి తెలుస్తుంది. నిన్నందరూ ఊరించి తరిమి గట్టిగా కొడతారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇదిగో నీకు దండం పెడతారు, దయచేసి నన్ను విడిచిపెట్టు, నన్ను చంపకు అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నాడు ఈ రంగయ్య. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క పిల్ల పిశాచి, అరే నిన్ను ఇంత మర్యాదగా అడిగినా సరే నువ్వు తలుపు తీయలేదు కదా, తక్షణమే నీ ఇంటిలోనికి ఎలా ప్రవేశిస్తానో చూడు. ఓం ప్రేమ్ భగవతే చండా ప్రచండ అని చెప్పి ఆ తలుపులోంచి తన మాయా రూపంలోనికి ఆ గదిలోనికి ప్రవేశించాడు. వెంటనే ఈ యొక్క రంగయ్య ఒక్కసారిగా హడిలిపోయి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నాడు. అయ్యో బాబాయ్,
అయ్యో అయ్యో, నా ఇంటిలోనికి ఎలా ప్రవేశించావు? ఊసే పిల్ల పిశాచి, వెళ్ళిపో, నా ఇంటిలోంచి దూరంగా వెళ్ళిపో, లేకపోతే నేను ఇక్కడికిక్కడ చంపేస్తాను. దూరంగా వెళ్ళిపో, నన్నేమి చేయకు, వెళ్ళిపో అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పిల్ల పిశాచి గట్టిగా నవ్వుతూ ఈ యొక్క రంగయ్యతో ఇలా అంటూ ఉంది. ఇంత పిరికి వాడవి, నన్ను ఎలా చంపుతావనుకున్నావురా? సరే, నీకు మాట ఇస్తున్నాను, వచ్చే అమావాస్య వచ్చేంత వరకు నిన్ను నేను చంపను. అందుకు గాను నువ్వు ప్రతిరోజు ఈ ఊర్లో ఒక మనిషి తీసుకొని వచ్చి నాకు బలి ఇవ్వాలి. అలా ఇస్తే నీకు అమావాస్య వరకు గడువు ఇస్తాను, లేకపోతే ఇప్పుడికిప్పుడే నిన్ను చంపి నీ రక్తం తాగేస్తాను అని ఈ యొక్క పిల్ల పిశాచి గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ రంగయ్య భయంతో వణికిపోతూ ఆ పిల్ల పిశాచితో సరైన చెప్పి ఇలా అంటూ ఉన్నాడు. సరే సరే పిశాచి, సరే, తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే ఊళ్ళో యొక్క నన్ను తీసుకొని వచ్చి నీకు బలి ఇస్తూ ఉంటాను. కానీ ఆ సంగతి మాత్రం ఊళ్ళోకి తెలియకుండా నువ్వే చూసుకోవాలి. దయచేసి నన్ను చంపొద్దు, నన్ను విడిచిపెట్టావు అని ఈ రంగయ్య ఆ పొట్టు పిశాచితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పొట్టు పిశాచి ఇలా అంటూ ఉంది. రా, అది ఇలా వచ్చావు నా దారికి. రేపే ఊళ్ళోనికి ప్రచండ శక్తిని ప్రవేశపెడతాను అని చెప్పి ఆ పొట్టి పిశాచి తిరిగి మరలా ఆ తలుపులోంచి మాయమయ్యి నేరుగా ఈ స్త్రీని ఇంటి ముందుకు వెళ్లి శిల్పంలా మారిపోయింది. అది అంతా చూస్తూ ఈ రంగయ్య చాలా హడిలిపోయాడు. సరిగ్గా ఉదయం అయ్యింది. వెంటనే ఈ రంగయ్య శ్రీను వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అరే అరే శ్రీను, అరే కాస్త నేను చెప్పేది వింట్రా. ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. నీతో పాటు ఊళ్ళో అందరూ కూడా చాలా ప్రమాదంలో పెట్టేట్టున్నావు. ఆ పిశాచి మీ ఇంటిలోనే ఉందిరా. కావాలంటే మీ ఇంట్లో తీసుకువచ్చిన ఆ విగ్రహాన్ని తీసుకొని చూడు. అది విగ్రహం కాదు, ఒక భయంకరమైన పిల్ల పిశాచిరా. అది చంపుకు తినేస్తది. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా చంపేస్తుందంట. నేను రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను చంపడానికి చాలా ప్రయత్నించింది. కాకపోతే నాకు వచ్చే అమావాస్యంత వరకు నాకు సమయం ఇచ్చింది. ఈ లోపు నేను ఊళ్ళో అందరినీ ఒక్కరు తీసుకుని వచ్చి ఆ పిశాచికి నేను బలి ఇవ్వాలంట. ఒరే, నేను చెప్పేది నమ్మరా? నిజంరా? ఈ రంగన్న శ్రీనుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న శ్రీను నవ్వుకొని ఈ రంగయ్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగయ్య, రోజు నీకేదో పెద్ద తొంత అయిపోయిందిరా. ఏదో ఒక దాన్ని చూడడం, అది దైవాన్ని నమ్మి నా గురించి చెప్పడం, ఇది నీతో పల్లకపోతున్నాను. నువ్వు తాగుతున్న మందేదో కల్తీ మందులా ఉంది. ఇదిగో, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర చెప్పుకో, సరేనా? వెళ్ళు, నీ పని చూసుకో అని చెప్పి శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో శ్రీను ఇంటి బయట ఉన్న ఆ విగ్రహంలోంచి స్వరం వినిపిస్తూ ఉంది ఈ యొక్క రంగయ్యకి. రంగయ్య, నువ్వు శ్రీనితో ఎంత నిజం చెప్పాలని చూసినా వాడు నీ మాట వినడు. వాడు నా దిగ్బంధనంలో ఉన్నాడు. నువ్వు నేను చెప్పిన పని చెయ్యకపోతే ఈ రోజు రాత్రికి నీ శిరచ్ఛేదన ఖచ్చితంగా జరుగుతాది అన్న స్వరం వినిపించింది ఈ రంగయ్యకి.